కోర్టు మాత్రం అల్లు అర్జున్కి సపోర్ట్గా రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా అయితే తీర్పు ఇచ్చిందని చెప్పేస్తే తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఎవరెవరైతే అక్కడ లాఠీ చార్జ్ చేసిన పోలీసులు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఈయనకి బెయిల్కి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారంట. దాని గురించి ఇంకేమేమి డీటెయిల్స్ బయటకు వచ్చినాయి మన ఐడియా ఉందా? ఖచ్చితంగా పోలీసులు ఇరకాటంలో పడ్డారు. అల్లు అర్జున్ గారికి కొంచెం రిలీఫ్ వచ్చిందని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే అటు తిప్పి ఇటు తిప్పి అల్లు అర్జున్ గారు బంతిని ఆయన కోర్టులోకి తెచ్చుకున్నారు. ఎందుకు అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఎంత తొందరగా దీని నుంచి బయటపడాలని అనుకుంటే అంత ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ లీగల్ టీము చాలా వరకు కూడా ఎలా ఏ రకంగా ఈ కేసుని సాల్వ్ చేయొచ్చు అనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారనమాట ఖచ్చితంగా. సో ఆయన ఎందుకంటే అవతల లాస్ అండ్ ఫ్యామిలీని తీసుకురాలేమని ఆయన ఆల్రెడీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారు. సో ఇంక అంతకన్నా ఆయన చేయడానికి ఏం లేదు. సో ఇప్పుడు ఆయన ఈ శిక్ష అలాంటివి ఏం అనుభవించకుండా ఉండాలి అంటే దాన్ని ఎంత తొందరగా క్లీన్ చేయించుకుంటే అంత మంచిది. సో ఇప్పుడు ఆ పనిలో ఆయన ఉన్నారు. సో ప్రస్తుతానికి ఏమైందంటే ఇప్పుడు మన వీళ్ళు ఉన్నారు కదా మానవ హక్కుల సంఘం, వీళ్ళు ఏం చేశారంటే పోలీసుల వైపుకి తిప్పారనమాట రింగ్ని. ఎందుకు అంటే ఇప్పుడు ఆ రోజు వాళ్ళ తప్పు కూడా ఉంది. ఎక్కడ ఇప్పుడు వచ్చిన చుట్టుముట్టారని చెప్పి అందరిని కొట్టారు, గేట్లు మూసేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు పోలీసులు కూడా. సో బౌన్సర్లను ఎట్లా అయితే సీరియస్ అయ్యారో అదేవిధంగా పోలీసుల మీద కూడా సీరియస్ అవ్వాలని చెప్పి వాళ్ళు మానవ హక్కుల సంఘం అయితే కేసు పెట్టారనమాట పోలీసుల మీద. ఎందుకంటే వాళ్ళు కొట్టడం, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొడితే పరిగెడతారు కదా, సో ఆ పరిగెట్టిన క్రమంలో 10 మందిని ఒకసారి కొడుతున్నప్పుడు లాఠీ చార్జ్ అంటే ఎవరిని ఎటు కొడతారు చూడరు, అంటే చూసి ఎవరిని కొట్టరు, ఇష్టం వచ్చినట్టు కొడతారు. ఇష్టం వచ్చినప్పుడు కొట్టినప్పుడు ఆ 10 మంది వెళ్ళి ఇంకో 10 మంది మీద పడతారు, వాళ్ళు వెళ్ళి ఇంకొకరు. ఆ రష్టింగ్లో అట్లా జరిగిందని చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు అదే ప్రయత్నిస్తున్నారు. సో కొంత పోలీసులు తప్పు కూడా ఉంది కాబట్టి వాళ్ళని కూడా మీరు అదుపులోకి తీసుకోవాలి, ఎవరెవరైతే అక్కడ సెక్యూరిటీకి వెళ్ళారో. సో అందుకనే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ముందే చెప్పారు అల్లు అర్జున్ గారికి మేము ఇవ్వము ప్రొటెక్షన్ అని చెప్పి. బట్ ఆయన కోరారు, ఓకే వచ్చింది, కొంతమంది వచ్చారు. సో అది సరిపోలేదు, దానివల్ల ఇదంతా జరిగిందనమాట. సో ఇక నుంచి అందుకే కదా రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పేశారు పోలీసులు మేము ఖచ్చితంగా మేము ఇవ్వం, మీ సెక్యూరిటీ మీరే తెచ్చుకోవాలి. సో ఖచ్చితంగా అది మంచి పద్ధతి. సో అప్పుడు ఏదైనా వస్తే మొత్తం అప్పుడు అతని మీదే వస్తుంది కదా, ఏ హీరో అయితే వస్తారో అతని మీదకే వస్తుంది. సో నాకు తెలిసి ఇప్పట్లో అయితే ఏ హీరో ఆ ధైర్యం చేయడం, మళ్ళీ థియేటర్కి వచ్చే ధైర్యం కొన్నాళ్ళ వరకు, ఒక 1 year లేదంటే అట్లా కొంచెం టైం పడుతుంది. సో మళ్ళీ ఆ రికార్డుని మళ్ళీ ఈయనే బ్రేక్ చేసుకుంటాడేమో మళ్ళీ థియేటర్కి వెళ్ళి, తెలియదు కానీ. సో మరి అలా వెళ్ళటం కూడా తప్పే, ఇక దానికి ఎవరేం చేయలేరు. మరి ఆ పోలీసులు కూడా దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు, వాళ్ళు ఏ లూప్ హోల్ వాడుకుని వాళ్ళు బయటకు వస్తారనేది మనం ఇందులో పరిగణించుకోవాలి. సో అల్లు అర్జున్ గారు అయితే మాక్సిమం బయటపడతారని అనిపిస్తుంది. మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే పోలీసులుగా పర్సనల్గా తీసుకున్నారు, ఖచ్చితంగా టార్గెట్ అవుతారు, జైలుకి వెళ్తారని చెప్పి అంటున్నారు. సో మరి ఇటు ఇవన్నీ కాకుండా ఇందులో ఇప్పుడు మెయిన్ వీళ్ళు ఎట్లాగో బయటకు వచ్చేస్తారు. బట్ ఎవరైతే అబ్బాయి శ్రీతేజ్ ఉన్నాడో ఆయన పరిస్థితి లాస్ట్ 2 days నుంచి ఇంకా దారుణంగా తయారైందట. మళ్ళీ ఆయన ఆక్సిజన్ అదేవిధంగా వెంటిలేషన్ పైనే ఉంచడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏవైతే రష్యా నుంచి అన్నారో అప్పుడే ఫారిన్ కంట్రీస్ నుంచి మేము మందులు తెప్పిస్తున్నాము, మేము ఎంతైతే వీలవుతుంది, మేము కాపాడుతామని చెప్పి అన్నారు. అవి ఏవి వర్కౌట్ అవ్వట్లేవు. ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. మొన్నటి వరకు కనీసం చూశారంటే ఇప్పుడు అది కూడా లేదని చెప్పేసి తెలుస్తుంది. ఇన్ని రోజులు పోరాడి మరి అబ్బాయికి సంబంధించి కూడా ఇప్పుడు మళ్ళీ అబ్బాయికి ఏమైనా సీరియస్ అయితే మళ్ళీ అల్లు అర్జున్ మీదకే వస్తుంది కదా. డెఫినెట్లీ అది మళ్ళీ ఇంకొక రోజు ఆయన దాని గురించి కూడా విచారణకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో అతనికి ఏం కాకూడదని అతను సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు, హీరో అండ్ ఆయన టీం కూడా. సో ఖచ్చితంగా అతను నీట్గా ప్రాణాలతో బయటపడాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. అటు అభిమానులు కానీ ఎవరన్నా కానీ అందరూ అతనికి ఆరోగ్యంగా తిరిగి రావాలని, మళ్ళీ అతని సినిమా ఏదైతే మిస్ అయ్యాడో అది చూడాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు అట్లా.